హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మా చెల్లి డెలివరీ బ్లాగ్ అండి. ఇంకా మా చెల్లికైతే కొంచెం బేబీ మూమెంట్ తక్కువ ఉంది అనేసరికి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చిన తర్వాత మేడము అన్ని చెకప్ చేసి ఇంకా డెలివరీ అయితే చేసుకుంటారా అని అడిగేసరికి సరే అని అన్నాము. ఇంకా అడ్మిట్ చేసుకున్నారు. నెక్స్ట్ డేనే 1 డే అడ్మిట్ ఉంది. నెక్స్ట్ డేనే ఇంకా డెలివరీ చేసిరు. ఆమెకైతే సర్జరీనే అయింది. ఇంకా నేనైతే మేము ఆ రోజు యాక్చువల్గా బయటికి వెళ్ళేసరికి ఇంకా అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు, అడ్మిట్ చేసిరు. ఇంకా అంటే ఇక మేము అదే చిన్న దావత్ చేసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళామన్నట్టు. మళ్ళీ వచ్చిన తర్వాత హాస్పిటల్కి అయితే నైట్ వెళ్ళి ఒకసారి ఇంకా చూసి ఇంకా ఎట్లుంటుంది ఏంటి అనేది. ఇంకా అందరికీ ఒక టెన్షన్ ఏంటి అంటే ఎవరు పుడతారు మాకు అని. అంటే ఇప్పుడు నేను పుట్టి ఇంకా ఒక 42 ఇయర్స్ అవుతుంది కావచ్చు. అప్పటి నుంచి మా ఫ్యామిలీలో అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాము. అట్లాంటిది మా 40 ఇయర్స్ కళ అనేది ఇప్పుడు మా చెల్లి రూపంలో నెరవేరిందని చెప్పుకోవచ్చు. అంటే మేము అబ్బాయి కోసం ప్రతిసారి ఆశపడ్డాం, కానీ మళ్ళీ అనుకోకుండా పాపలే పుట్టడం, ఆశపడడం బాబు పుడతాడని పాపలే పుట్టడం. ఇంకా అందరు ఇంకా మొత్తం చూసిన వాళ్ళంతా ఏమంటారంటే వాళ్ళకి ఆడపిల్లలు పుడతారు, వాళ్ళకి అబ్బాయిలు పుడతారు, వాళ్ళకి అందరు అమ్మాయిలే పుడతారు, వాళ్ళదంతా ఆడి రాజ్యం, వాళ్ళ ఇష్టానికి మాట్లాడుకుంటా మాటలు అన్నారు ఇన్ని రోజులు. అవన్నీ తలకిందులు చేసుకుంటా మా ఫ్యామిలీలోకి అయితే ఒక్కడు ఎంటర్ అయ్యిండు. మాకైతే ఎంత సంతోషం అంటే అంత సంతోషం వచ్చింది. ఇంకా మా అమ్మ అయితే బాబు అని చెప్పంగానే ఆయమ్మకైతే ఒకటే దండం పెట్టుడు. అంటే మేము బతుకున్నంత అసలు చూడు ఎట్లా దండం పెడుతుందో లేచి ఆమె కొడుకు పుట్టిండు అని చెప్పంగానే అసలు ఆమెకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నేనైతే ఫుల్ ఖుషి అయినా. పొద్దున్నే ఆపరేషన్ అయింది. హాస్పిటల్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండే మస్తు ఒరిన నేనైతే. అదంతా ఇంకా పెట్టలేదు నేను. అంటే మేము ఇంకా మళ్ళీ సెకండ్ బేబీలకు కూడా ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ సెకండ్ కూడా మాకు ఆడపిల్లలే పుడతారేమో, మందిలా మంచిగా ఉండదు, ఎవరింటి ఆడపిల్ల వాళ్ళకే. కానీ ఇంకా ఈ మాటలకి భరించలేక మేము సెకండ్ బేబీలకైతే ఎవ్వరం ప్లాన్ చేయడానికి ధైర్యం రాలేదు, ప్లాన్ చేయలేదు కూడా. కానీ ఫైనల్గా అయితే మా ఫ్యామిలీలోకి ఒక బాబు అయితే ఎంటర్ అయ్యిండు. మాకు అదే చాలా అంటే చాలా సంతోషం. మా చిన్న పిల్లలు కూడా మా ఫ్యామిలీలో అంటే అందరు అన్న మాటలకి పిల్లలు కూడా ఎంతగానో బాధపడిన రోజులు. అంటే మనకే ఎందుకు బాబులు పుడతలేరు, ఎందుకు వాళ్ళకి అర్థం కాదు, చెప్పినా అర్థం చేసుకునే ఏజ్ కాదు. చిన్నపిల్లలు కూడా అంటే వీళ్ళు అందరు అంటూ ఉంటే అందరికీ పిల్లలకి బాగా ఇట్లా మైండ్కి ఎక్కింది అన్నట్టు, వీళ్ళకి బాబులు పుడతలే. వాళ్ళు కూడా అంటుండే ఇక వినోదక్కకి కూడా పాపనే పుడుతుంది అని అంటుండే. కానీ అన్నీ పక్కన దుబ్బేసిండు, మా డౌట్స్ అన్నీ పక్కన దుబ్బేసి ఒక్కడైతే వచ్చిండు. అదైతే చాలా అంటే చాలా సంతోషం. దేవుని దయ వల్ల అయితే ఇంక ఈ రోజుకైతే 3rd డే. నేనైతే ఇంకా షార్ట్స్ లాగా పెట్టినా కానీ లాంగ్ వీడియో పెడదాం అని అన్నీ ప్రిపేర్ చేసి వీడియో అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఇంకా తల్లి పిల్ల ఇద్దరు అయితే హెల్తీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇంకా రేపైతే డిశ్చార్జ్ అవుతుంది మా చెల్లి. పాపం వాడు కూడా దాన్ని బాగా ఇబ్బంది పెట్టిండు. అంటే లాస్ట్ సర్జరీ అయ్యే టైం దాకా కూడా పాపం వామిటింగ్స్, టెన్షన్ పడ్డది. మాకు అందరికీ దూరం ఉండడంతో ఆమె పనులు ఆమెనే చేసుకుంటుండే. ఆయన హెల్ప్ చేస్తుండే కానీ మ్యాక్సిమం అయితే ఆమె పనులు ఆమెనే చేసుకుంటుండే. అదొక్కటే బాధ ఉండే. కానీ ఇంకా ఫైనల్గా అయితే అన్నీ ఆల్ సెట్. ఏదైనా మన మంచిగా అనుకోవాలి, ఏం జరిగినా మన లైఫ్లో ఏదైనా మన మంచిగా అనుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే మనకైతే మంచి జరుగుతుందని ఆశతోటే మనం ముందుకెళ్ళాలి. ఎన్నో అవాంతరాలు ఎదురైనా కూడా అవన్నీ అయితే మేమైతే పక్కన పెట్టేసినాము. అంటే అనుభవించినాము, ఆ టైంలో అనుభవించి పక్కన పెట్టేసి ఇంకా లాస్ట్కి అయితే వాడిని చూసిన ఆనందం నాకైతే ఇక్కడ నేను ఎత్తుకున్నా. అంటే ఒక్కొక్కరం ఎత్తుకుంటే ఉంటే అసలు అంటే మేము ఇన్ని రోజులు ఆడపిల్లల్ని ఎత్తుకున్నాము. ఒక్కొక్కరికి పుడతా ఎత్తుకుంటే ఇక మాకు అసలు ఇక చూడమన్న ఆ ఫీలింగే ఉండే కదా. ఇంకా మా అమ్మ సంబరపడుతుంది, నేను సంబరపడుతున్నా. ఇంకా మా నాన్న ఇక విజిల్ ఎత్తనే ఉన్నాడు. అసలు ఫుల్ సంతోషము. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ లాస్ట్కి అయితే ఒక్కడొచ్చిండు మా ఫ్యామిలీలోకి, ఇప్పుడిప్పుడే మా అందరికి కూడా అంటే ఆశలు అనేది స్టార్ట్ అయినాయి అన్నట్టు. అంటే మాకు కూడా మంచి రోజులు వస్తాయి మా లైఫ్లో. అంటే వీనితోటి ఎవరి పిల్లలు వాళ్ళకే, కానీ
ఇంకా చెల్లిలకు మన అక్క చెల్లెలకు పిల్లలు పుడతా ఉంటే వాళ్ళు లైఫ్లో పెద్దగా అవుతూ ఉంటే ఆ అక్కలకి ఆ ఫీలింగ్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మనం అంటే నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్గా తీసుకుంటే అయితే ఆ ఫీలింగ్ అనేది అనుభవించే వాళ్ళకంటే అక్క అంటే తల్లి తర్వాత తల్లి, వాళ్ళ మంచిగా కోరుకుంటుంది, చెడు ఎవరైతే కోరుకోరు. చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్, కొట్లాటలు, తిట్టుకోవడాలు అవన్నీ కామన్, అవి ఉండాలి. వాటితో పాటు ఇవి కూడా ఉండాలి. మేమైతే నలుగురం అట్లనే ఉంటాం అనుకుంటాం. మేమైతే నలుగురం అక్క చెల్లెళ్ళము, కొట్లాడుకుంటాము. వారం రోజులు మాటలు కూడా బంద్ చేసుకుంటాం. కానీ మళ్ళీ అయితే లాస్ట్కి అయితే మళ్ళీ చిన్న ఆపద వచ్చినా లేదంటే ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే మాట్లాడుకుంటాము. ప్రతిదానికి ఏదన్నా గింతంత ఉంది అంటే మళ్ళీ నలుగురం కలవడము, అది ఇంకా మేము పెరిగిన వాతావరణమే కావచ్చు, మేము నేర్చుకున్నదే కావచ్చు, కానీ మేమైతే ఉండడం అట్లనే ఉంటాం. ఇంకా ఇదైతే మా చెల్లి డెలివరీ వ్లాగ్ అండి, కంప్లీట్ వ్లాగ్. ఇంకా అందరైతే విష్ చేయండి, వాళ్ళిద్దరూ హెల్తీగా ఉండాలని. ఇప్పటికైతే బాగానే ఉన్నారు. ఇంకా మేడం కూడా అంతా ఓకే, ఆల్ సెట్, ఇంకా డిశ్చార్జ్ కావచ్చు అని చెప్పింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నాకైతే ఏం మాట్లాడాలో కూడా అంటే అర్థం కావట్లేదు, అంటే అంత సంతోషం అనిపించింది. ఇంకా నేనేమో అంటే ఆ రోజు డెలివరీ అంటే అక్కడ ఉంటే అందరి రియాక్షన్స్ అవన్నీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా నాకు అంత టైం సరిపోలేదు. ముందు రోజు సెలవు పెట్టుకున్నా కాబట్టి నాకు నెక్స్ట్ డే డ్యూటీ సెలవు దొరకడం కష్టం అని చెప్పి ఇంకా డెలివరీ మందం అయితే అటెండ్ అయ్యి ఇంకా చూసుకొని చెల్లిని ఇంకా బాబుని కూడా తీసుకొచ్చి ఇంకా బాబుని చూసిన తర్వాత ఇంకా మనస్ఫూర్తిగా అవన్నీ ఎత్తుకొని ఇంకా అవన్నీ అది చేసి ఇంకా నేనైతే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయినాను. ఇంకా మాకు దగ్గరే కాబట్టి ఇంకా అట్లయితే ఇంకా ఇదైతే డెలివరీ బ్లాగ్ అని చెప్పొచ్చు. ఇంకా ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ డేనే అంటే చిన్నోడు పుట్టిన నెక్స్ట్ డేనే వాళ్ళది మ్యారేజ్ డే, అంటే 1 year లోపలనే వాళ్ళకి బాబు పుట్టిండు. ఇంకా వాళ్ళతో చిన్న ఏదైనా చేపిద్దామా అని చెప్పి ఆలోచించడము. అయితే వాటర్ మిలన్, ఇంకా చెల్లి అయితే కేక్ తినదు కదా, వాటర్ మిలన్ తీసుకొచ్చి దాన్ని ఇట్లా పీసులాగా పెట్టి దాన్ని కట్ చేయించి చిన్నగా సెలబ్రేషన్ లాగా చేసినాం అన్నట్టు. ఇంకా ఏదో ఉన్నంతలో సంతోషాన్ని వెతుక్కోవడం అయితే మా ఫ్యామిలీలో అందరికీ అలవాటే. పెద్ద గొప్పలకైతే ఏం పోము, ఉన్నంతలనైతే సంతోషంగా ఉండడానికే ట్రై చేస్తాము. మాకు ఇది కావాలి అది కావాలి అట్లా అని ఏముండదు. రూపాయి ఉంటే రూపాయితోనే బతుకుదాం, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలతో కూడా మేము లైఫ్ లీడ్ చేస్తాం అన్నట్టు. సో అది ఫ్రెండ్స్, ఇంకా వీడియోని అయితే షేర్ చేయండి అందరికీ, ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ. నెక్స్ట్ కూడా మంచి వీడియోలు పెడతాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కోసం చూస్తున్నాము మేమైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ చిన్నది 21st డే అవన్నీ ఇంకా ప్లానింగ్ నడుస్తున్నాయి అన్నట్టు. ఆడపిల్లలకే చేసినాము, ఇంకా ఈ అబ్బాయికి ఇంకా ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు అంటే పెద్దనే చేయాలని ఉంది, కానీ చూద్దాము. బై గాడ్ గ్రేస్ ఆల్ సెట్ అయితే ఇంకా చేస్తాం, మంచిగా గ్రాండ్గా చేద్దాము. లేదంటే సింపుల్గా ఇంట్లో మందమైన అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు అన్నట్టు అనుకుంటున్నాము. ఇంకా చూడండి మా చిన్నోడైతే ఎంత క్యూట్గా ఉన్నాడు, అగవాడు చూడు. ఆ వీడియో తీస్తూ ఉంటే కూడా వీడియో ఎటంటే అటు టర్న్ అవుతున్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.